గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించినాము. ఇంతవరకు గవర్నర్ గారు అనుమతిస్తలేరు. ఇది కూడా దాదాపుగా 3 నెలలు కావస్తుంది. గవర్నర్ గారు అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్టు చేసిన, కేసు కట్టిన 10 నిమిషాలల్లా ఆయనకు బెయిల్ దొరకడము, కేసులో నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది. స్టే ఇవ్వలేదు, అదే చెప్తున్నా. క్లియర్గా సిబిఐ విచారణను అడ్డుకుంటలేము. కేవలం పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రమే స్టే చేస్తున్నామని చెప్పిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఉంది, పీసీ ఘోష్ సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన నివేదిక ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇండిపెండెంట్ విచారణ కోసం సిబిఐకి రాసినాం. దీని మీదనే శిక్షించేది ఉంటే ఆల్రెడీ నివేదికల్లో దీని ప్రకారం శిక్షనే రాసేటోళ్ళము. వీటన్నిటి నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు తప్పులకు పాల్పడ్డారు. కాళేశ్వరం కట్టడము, నిర్వహించడము, కూలడం అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరెవరు దోషులో, నిర్ణయాలలో ఎవరున్నారు, నిర్మాణంలో ఎవరున్నారో, అవినీతిలో ఎవరున్నారో తేల్చి శిక్షించమని మేము సిబిఐకి రాసినాము. ఇది ప్రాథమిక సమాచారమే. పూర్తి విచారణ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉన్నది. పూర్తి విచారణ చేసి ఎవరు బాధ్యులైతే వాళ్ళని శిక్షించమని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాము. ప్రతిపక్షంలో ఉన్న అందరినీ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక కాంగ్రెస్ పార్టీది నెహ్రూ గారు ప్రారంభించింది. దానికి సంబంధించిన ట్రస్టీ పేర్లు మారితేనే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్కి పిలిచి విచారణ చేసిండ్రు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని కూడా వదలని బీజేపీ కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎందుకు వదులుతున్నారు? దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంది, ఒప్పందం ఏంది? నేను ఇంతే సూటిగా అడుగుతున్నా. ఎప్పటిలోగా చేస్తారో పోని చెప్పమని కిషన్ రెడ్డి గారిని. బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి కదా, సిబిఐ ఆయన కిందనే వస్తుంది కదా. ఈ హ్యాస్ టు ఆన్సర్. ఆయన సమాధానం చెప్పాలి. నేను సూటిగా అడుగుతున్న బీజేపీ వాళ్ళని. ఇన్ని రోజులు కాళేశ్వరం ఏటీఎంగా మారింది, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు విచారణ చేయండి, దోషులను శిక్షించండి అని మేము అడిగితే మీరు ఆ పని చేయకుంటే ఎందుకు నెలల కొద్ది తాత్సారం చేస్తున్నారు? మీ అందరి కళ్ళ ముందలు ఉంది కదా. నేనేమి ఉన్నది చెప్తున్నా, నేనేం ఎవరి మీద ఆరోపణ చేస్తలేను. ఇది ముందుకు కదలడం లేదనంటే ఈ ఫెవికల్ బంధం ఎవరి మధ్యలో ఉంది, ఎవరిద్దరి మధ్యలో ఉంది? మొత్తం తీసుకోమని సిబిఐని వచ్చి ఏమేం కావాలనో అడగమనుండ్రి, లెటర్ రాసి తీసుకోమనుండ్రి. విచారణకు వచ్చిన తర్వాత ఇదే అడగండి, ఇది అడగొద్దని మనం చెప్తామా? చెప్తే వాళ్ళు వింటారా? మీరు ఎఫ్ఐఆర్ కట్టి విచారణకి ఎంత దూరం అన్నా పోండి. ఇప్పుడు నువ్వు దగ్గర రోడ్డు మీద దొమ్మి జరుగుతుంది, జేబు కొట్టినోడు దొరుకుతాడు, వాళ్ళు పట్టుకొని పోలీసులకు ఇస్తారు. వాడిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి మర్యాద చేసి సన్మానం చేయగానే వాడు అంతకుముందు చేసిన 2 మర్డర్ల గురించి, 4 బ్యాంకు దోపిడీల గురించి, 5 హత్యల గురించి చెప్తే అవి ఎఫ్ఐఆర్లు కట్టుకుంటుంటారా? ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళే అన్నిట్లలో ఉండ్రు. అదే కేసీఆర్, అదే హరీష్ కదా, అదే కేటీఆర్ కదా. 2 తగిలిస్తే వాళ్ళు ఏమేం చెప్తారో అన్ని కలిపి అన్ని కేసులు కట్టమన్నారు. మేమెందుకు వద్దంటాము? आप कहाँ से आए? ये भी आपके नाम? मोहसिन अली जी, आप हाई कोर्ट एंड सुप्रीम कोर्ट का प्रोसीडिंग्स शायद नहीं देख रहा है. हाई कोर्ट एंड सुप्रीम कोर्ट इज ऑब्जर्विंग दिस प्रोसीडिंग्स. जहां तक हम जांच करना है कर दिया. अभी सुप्रीम कोर्ट स्टे कर चुका है प्रभाकर राव को अरेस्ट करने में. हाई कोर्ट में भी पीरियडिकल ऑब्जर्वेशन से अभी हमारे हाथ में नहीं है, ये पूरा जुडिशियल के हाथ में चले गए. बेस्ड ऑन दैट वी हैव टू एक्ट. 1.5 साल प्रभाकर राव को हिंदुस्तान लाने के लिए टाइम लग गए. 1.5 साल के बाद उनको इधर लेकर आ गए. वो किसी इंक्वायरी में साथ नहीं दे रहा है, मगर सुप्रीम कोर्ट उनको कस्टडी में लेने के लिए स्टे दे दिए. इसीलिए वी आर ट्राइंग अवर लेवल बेस्ट टू वेकेट दैट स्टे. वंस द स्टे इज वेकेटेड देन नेक्स्ट स्टेप विल कम. इट्स ए procedure. I have to follow procedure. I am not KCR, I am not KTR to violate procedure, deviate act and regulation. integration, how
రాహుల్ ఇప్పుడు అదే చెప్పింది, వాళ్ళు వెళ్ళిపోవట్లేదు, అది మనం కొనుక్కున్నాం. వాళ్ళు విస్తరణకు ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే విస్తరణకు ఎల్ఎన్టీ ఒప్పుకుంటేనే మేము విస్తరించడానికి అనుమతిస్తామని కండిషన్ పెట్టిండ్రు. లేదంటే వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి ఇప్పుడు ఉన్నది మేము నడుపుతాం, మిగతా కట్టేది మేమిద్దరం కలిసి సమన్వయం చేసుకొని నడుపుకుంటామని ఒప్పంద పత్రం తీసుకురామన్నారు. వాళ్ళు ఒప్పందం ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఫర్దర్గా పొడిగించడానికి సిద్ధంగా లేరు. మా ముందల మిగిలిన ఆప్షన్ దీన్ని పొడిగించుకోవాలంటే దాన్ని కొనుగోలు చేయడమే. ఇది కూడా మేము అడగలే, ఎల్ఎన్టీ ఆప్షన్ ఇచ్చింది. మేము మీతో కలిసి పనిచేయం, మేము విస్తరించడానికి సహకరించడం. మరి ఏం చేయాలంటే మీరు కొనుక్కుంటా అంటే మీరు కొనుక్కోండి అని. వాళ్ళు మేము కూర్చొని ఒక చర్చలకు వచ్చి ఒక ఒప్పందానికి వచ్చి 15,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మెట్రోను కొనుక్కోవాలనుకున్నాం. మార్చి 31 లోపల ఈ కొనుగోలు ఒప్పందాలు పూర్తయితే దానికి యజమాని మేము అవుతాం. యజమాని మేము అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్లకు ఆల్రెడీ లెటర్ రాసినాం, మేము ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం అయిపోయింది, మీరు మిగతా అనుమతులు ఇవ్వండి అని. మిగతా అనుమతులను కూడా ఇవ్వకుండా ఇన్ని రోజులు ఏ కండిషన్ అయితే పెట్టారో వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళు పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నీ అమ్ముకుంటూ పోతున్నాడు మోడీ గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుక్కుంటుందని ఊహించలే. ఊహించని పరిణామము, హఠాత్ పరిణామం అంటారు కదా, హఠాత్ పరిణామం అని. అట్లా మనం కొనుగోలు చేసేవరకల్లా వాళ్ళు గందరగోళంలో పడ్డారు కేటీఆర్, కిషన్ రెడ్డి. సో ఇప్పుడు కొనుగోలు చేసినాం, విస్తరించుకుంటాం. కేంద్రాన్ని ఎందుకు అడుగుతున్నామంటే కేంద్రం మనకు సావరిన్ గ్యారంటీ ఇస్తే 1%, 2%కే లోన్ వస్తుంది. 43,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫేజ్ 2A, 2B కలిపి మనం ప్రతిపాదన ఇచ్చినాం. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40 ఏండ్ల పీరియడ్కు లోను 1%, 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే లోన్ దొరుకుతుంది. కేసీఆర్ 11.5% అప్పులు తెచ్చిండు. నేను రాష్ట్రం యొక్క ఖజానాను కాపాడాలని కేంద్ర ప్రభుత్వం వెనకాల పదే పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కలిసి రాకపోయినా సొంత పైసలుంటే మనం మెట్రో కట్టుకోవచ్చు, అది చివరి ఆప్షన్. నేను బ్యాంకులకు వెళ్తే లోన్ వస్తుంది, 8-9% పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాంతో ప్రయాణికుల మీద భారం పడుతుంది, రాష్ట్రం మీద భారం పడుతుంది. కాబట్టి ఆ భారాన్ని తగ్గించి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి, జైకా లాంటి సంస్థల నుంచి, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల నుంచి తెచ్చుకుంటే మెట్రో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 2% ప్రయాణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ రావడానికి ఉంది. దాంతో భారం తక్కువ ఉంటుంది 40 సంవత్సరాలకు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా పోతే 10-15 ఏండ్ల లోను 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. నేను ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడొద్దు, ప్రజలకు నష్టం కలగొద్దని ప్రయత్నం చేస్తున్నా. చివరి దాకా ప్రయత్నం చేస్తా. కలిసి రాకపోతే ఏం నిర్ణయాలను తీసుకుంటే ఇప్పుడు ఎల్ఎన్టీని కూడా అన్ని రకాల ప్రయత్నం చేసినాం. వాళ్ళు మేము అమ్మేసుకొని వెళ్తామన్నాం, ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఒక రేట్ ఒప్పందానికి వచ్చినాం. ఇవాళ పర్ కిలోమీటర్ కట్టడానికి రాహుల్, యూ గో అండ్ వెరిఫై, 320 నుంచి 350 crores పర్ కిలోమీటర్ మెట్రో కట్టడానికి అవుతుంది ఖర్చు. ఇప్పుడు 70 కిలోమీటర్లు, 72 కిలోమీటర్లు ఉంది ఇప్పుడు కట్టిన మెట్రో. జస్ట్ 350 crores లాగా పట్టుకుంటే కూడా 30,000 కోట్ల రూపాయల అసెట్ అది. కోర్ సిటీలో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఎంత అయిందో నీకు తెలుసు. సో నౌ 35,000 to 40,000 crores ఆఫ్ అసెట్ని 15,000 కోట్ల రూపాయలే రాష్ట్ర ప్రభుత్వానికి సాధించి పెట్టిన నేను. అందుకే కేటీఆర్ నోట్ల మాటలు రావట్లేదు. ఇది కొనుగోలు మీద ఆరోపణ చేయలేడు, ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఏడైనా 300 కోట్ల రూపాయలకు తక్కువ కాదు, మిగతాది ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పర్ కిలోమీటర్. ఇవాళ 72 కిలోమీటర్లు సింపుల్గా వేసుకున్నా కూడా 25,000 కోట్లు. ల్యాండ్ ఎక్విజిషన్ అదర్ ఇష్యూస్ పెడితే ఇంకా ప్లస్ 15,000 కోట్లకి ఎప్పుడైతే ఎలాంటి మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నదో కేటీఆర్కి మతిపోయింది. విస్తరించడానికి అనుమతులు వచ్చిందని కిషన్ రెడ్డి గారికి మతిపోయింది. మనం ఊహించనంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఎల్ఎన్టీ పారిపోయింది అంటున్నాడు. పారిపోయేది ఏంది? ఎల్ఎన్టీ మనం వాళ్ళు అమ్ముతున్న రేటుకు మనం కొనుక్కున్నాము. ఎల్ఎన్టీ ఈరోజు సంతోషంగా ఉంది. ఎల్ఎన్టీ పారిపోయేది, నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు ఎల్ఎన్టీని. తెలంగాణ రాగానే 3 ఏళ్ళు పన్నులు నడవని అయినందుకు 12,000 కోట్లకు కావాల్సింది 21,000 కోట్లకు పెరిగింది, 7-8,000 కోట్లు పెరిగింది. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం 250 ఎకరాల భూములు వాళ్ళకి అప్పచెప్పినాం. ఇప్పుడు ఆ 200 ఎకరాల భూములు వెనక్కి వస్తే మనం ఆ భూములు యాక్షన్ పెట్టి అమ్ముకుంటే 15,000 కోట్లు ఉత్తగా పల్లి బఠానీలకు వచ్చేస్తాయి. ఉన్న భూములు అమ్మేసుకుంటే ఎల్ఎన్టీకి ఇచ్చిన 200 ఎకరాల భూములు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తే ఆ 15,000 కోట్లు వస్తాయి. అంటే జీరో వాల్యూ మీద నేను ఈ రాష్ట్రానికి ఒక 25-30 వేల కోట్ల రూపాయల ఆస్తిని నేను తీసుకొచ్చి పెడితే అభినందించకపోతే కాళ్ళలో కట్టబెట్టేది ఏందా? ఇది పిచ్చి వ్యవహారాలు కాకపోతే
ఏ ఆడపిచ్చోడు మా గణేష్ 3,600 కోట్లు కంటోన్మెంట్ ఉంది షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు టెండర్లు అయిపోయినాయి. 1,500 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ నుంచి మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కు 1,600 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఈ రెండు కలిస్తేనే 5,000 కోట్లు అయినాయి. కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్స్ తీసుకున్నందుకు 303 కోట్ల రూపాయలు మేము ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాన్ని ఖర్చు పెడతామని ఇచ్చేసారు. ఆడ నీళ్లకు డ్రైనేజీలకు నేను డబ్బులు ఇచ్చిన 5,500 కోట్ల రూపాయలు శ్రీ గణేష్ ఎమ్మెల్యేకి వచ్చి జీవోలతో సహా టెండర్లతో సహా మొత్తం ముందల పెట్టిండు. నోట్లకెళ్ళి మాట వస్తలేదు, ఏదో ఒకటి మాట్లాడతాడు పారిపోతాడు. డ్రగ్స్ అప్పుడు ఇట్లా చేసిండా, చూసుకుందాం అన్నాడు. ఎంటికలు ఇస్తా, పేగులు ఇస్తా, కార్జం ఇస్తా, కాకరకాయలు ఇస్తా అని చెప్పిండు. ఓకే అని నేను విశ్వేశ్వరుడు అమరవీరుల స్తూపం రాగానే పారిపోయి సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో దాచుకున్నాడు. బయటకు వచ్చిండా, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు మాట్లాడొద్దని. కేటీఆర్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటురా? కేటీఆర్ అనేటోడు మామూలుగా అడ్డ మీద ఉంటారు చూడు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు, అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటోడు దానికి హరీష్ పెట్రోల్ పోస్తున్నాడు. వీని పిచ్చోని చేసేస్తే అయిపోతుంది. ఇక కవితను ఎలాగొచ్చినాం, వీని పిచ్చోని చేసి ఊరి మీద తిప్పితే వీడే బట్టలు చించుకొని తిరుగుతాడు అని. నేను ఏదైనా ప్రతిదాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటా అని మీకు చెప్పిన. హుజూరాబాదులో 2.5% నుంచి 40%కు ఓట్లను పెంచుకుంటూ సీట్లను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ మీద, కష్టం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లీ హిల్స్లో గెలిపిస్తారు. ఇది ఎంతో దూరం లేదు. 14 తారీఖు నాడు మీరు అందరూ కూడా నవీన్ యాదవ్ను ఆశీర్వదించండి. యువకుడు, పిల్లగాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నదేంది, వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు. ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, వారు సతీమణి, మొదటి సతీమణి కావచ్చు, రెండో సతీమణి కావచ్చు, ఆ వివాదాలను నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లాంటి విషయాలల్లో నేను విజ్ఞత ప్రదర్శించదలుచుకున్న. నా వివాదంలోకి నన్ను లాగకండి. ధన్యవాదాలు.